చెప్పినప్పుడే తెలుసు కదా మీకు ఇది ఖచ్చితంగా ఏ సర్టిఫికేట్ సినిమా అవుతుందని మీకు తెలుసు కదా, అప్పుడే మనం ఇద్దరం క్లియర్గా. అండ్ ఈ సినిమా ప్రొడ్యూస్ కూడా చేశారు. ఐ నో ఇన్ సమ్ వే దట్ మనం చేసేది కరెక్ట్ చేస్తున్నాం. అంటే ఏంటి, చిన్నపిల్లలు ఈ సినిమా చూడొద్దు, రెస్పాన్సిబుల్గా చిన్నపిల్లలు చూపించుకుంటాం బెటర్ అని చెప్తున్నాం. కొద్దిగా వీక్ హార్ట్స్ అండ్ కొద్దిగా మీకు అది నచ్చకపోతే కూడా చూడకండి అని మనం ముందు చెప్పి చాలా రెస్పాన్సిబుల్ బిహేవ్. దిస్ ఇస్ యాజ్ అ డైరెక్టర్ ఇదే నాకు కావాలి, నాకు కరెక్ట్ టార్గెట్ ఆడియన్స్ అని చూస్ చేసుకొని మనం వాళ్ళ దగ్గర సినిమా తీసుకెళ్ళాలనుకుంటున్నాం. బట్ ప్రొడ్యూసర్గా ఈ కాల్ చాలా డిఫికల్ట్ కదా. మీరు అంటే విన్నా చెప్పాను ప్రొడ్యూసర్లకు ఆలోచించనని, బట్ సమ్వేర్ మీ చుట్టుపక్కల ఉన్న టీం అవ్వచ్చు, ఆర్ మీ ప్రొడక్షన్ టీం అవ్వచ్చు, ఏంటి మీ మధ్యన ఏం డిస్కషన్ దీన్ని ఇట్లా చెప్పడం? సింగిల్ విండో ఇది, డిస్కషన్ ఉండదు మాకు అని అనుకునే చెప్పేయటమే. అండ్ ఆల్సో వన్ కైనా టూ కైనా కూడా చెప్పి ఉండేవాడిని, బట్ అప్పుడు చెప్పలేకపోయాను. ఎందుకంటే అది అంటే ఐ నో కంపారిటివ్లీ చాలా తక్కువ వైలెన్స్ పార్ట్ ఉంది. ఇంకోటి ఇప్పుడు ఏంటంటే పూర్తి బాధ్యత నా మీద ఉంది అండ్ ఐ హ్యావ్ టు అడ్రస్ ఇట్. అండ్ ఆల్సో ఇట్ వైలెన్స్ క్వశ్చన్ డెఫినెట్గా 1 and 2 కంటే పైన ఉంది. అండ్ ఎండ్ ఆఫ్ ద డే నేను ఐ నో ఇది మనకి తెలుగులో మనకి జనరల్గా మనకు సినిమా అంటే చాలా చాలా ఇష్టం, చాలా ఆదరణ ఇస్తాం మనం ఏ సినిమాకి. తెలుగులో నిజంగా మీరు నిజాయితీకి ఒక జోనర్ సినిమా చేస్తే అది ఒక కంప్లీట్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కాకపోయినా సరే ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేంత ప్రేక్షకులు సపోర్ట్ ఉంటుంది. అదేనా అందరూ చూసేయాలని చెప్పేసి కంగారు పడి అన్నీ మార్చేసి లేదంటే ఇంకోటి చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఎవరికైతే కాదు ఆ సినిమా అలా కాదు అని చెప్పడంలో భయపడాల్సిన అవసరం లేదన్న జెన్యూన్ ఫీలింగ్. అండ్ డెఫినెట్లీ ఈ సినిమా చూసి కానీ, ఈ సినిమా పోస్టర్ చూసి కానీ, ఈ సినిమాకి ఇచ్చిన సర్టిఫికేట్ చూసి కానీ ఐ థింక్ అది ఫ్యాక్ట్ చాలా క్లియర్గా ఉంటుంది. నేను చెప్పనంత మాత్రం అది తెలియదు అని ఏం కాదు. అండ్ నిజంగా మన కళ్ళ ముందే ఉన్న నిజాన్ని మళ్ళీ చెప్పడానికి అందులో తప్పే ఉంది, అందులో పెద్ద మనం డిస్కస్ చేయాల్సిందే లేదంటే ఆలోచించాల్సిందే ఉంది. సో చెప్పేసి అది సంగతి. సో మన ఇంకొక జస్ట్ అలా రిలీజ్కి దగ్గరలో ఉన్నాం. హలో, దిస్ విల్ కమ్ ఆఫ్టర్ 3-4 days. సో రిలీజ్కి దగ్గరలో ఉన్నాం. హౌ ఇస్ ద ఫీలింగ్? కాన్ఫిడెంట్ ఆర్ నర్వస్ ఆర్ ఒక్కొక్కరు చెప్పచ్చు. Sanu sir, my judgment is fully based on what I feel watching the film. At that level, I mean, more than anything else, what I really care about is the fact, is whether we manage to create a good film or not. Correct. That's the primary thing that I am worried about. At that level, I'm very happy. I know that this film is a good film. So at that level, that matters the most. That gives what happens later to it, what it does in the market and all that is a different thing. But this matters to me so much, and I'm happy at that level. I'm happy with what is there. That's the most important thing. Yeah. చాలా నర్వస్గా ఉన్నాను టు బి వెరీ ఆనెస్ట్ విత్ యూ. అంటే అది ఐ థింక్ ఏ డైరెక్టర్ కన్నా దట్ ఈస్ అ ఫీలింగ్ ఐ గెస్. చాలా టీం అందరు ఇంత కష్టపడి చేసిన ప్రోడక్ట్ కదా. సో అది ఆ నర్వస్నెస్ ఎక్కడి నుంచి వస్తుందంటే బికాస్ ఇట్ మీన్స్ సో మచ్ టు యూ. ఇట్ ఈస్ అ గుడ్ నర్వస్నెస్ ఐ మీన్ టు సే. అండ్ ఆల్సో నేను 2019లో ఒక అద్దెసుకొని మీ దగ్గరికి వచ్చినప్పుడు మీతో పనిచేయాలని ఒక డ్రీమ్తో వచ్చా, మిమ్మల్ని డైరెక్ట్ చేయాలని. దట్ కేమ్ టు మీ. సో అది నేను నా వైపు నుంచి నేను ఏం చేయాలో ఐ డన్ దట్ ఇన్ ద లాస్ట్ 1 year. ఓకే, ఐ బీన్ వెరీ ఆనెస్ట్ with the way I worked, and I've tried to be like the most effective as possible. అది ఇప్పుడు ఆడియన్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు అది లైక్ చేయాలి అన్న ఒక ఇంటెన్షన్ నుంచి వచ్చే ఒక నర్వస్నెస్ కానీ, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ద వే ద ఫిలిం హెస్ కమ్ అవుట్. అంటే ఫస్ట్ మనం ఒక మీటింగ్లో కూర్చొని మీరు ఏ ఎక్సైట్మెంట్తో అయితే సినిమా చేద్దాం శైలేష్ అని అన్నారో అది డెలివర్ చేశానన్న ఒక ఫీలింగ్ అయితే ఉంది. బట్ ఇది ఆడియన్స్ అప్రిషియేట్ చేయాలి అన్న ఒక కోరిక, ఆశ అయితే అది ఖచ్చితంగా ఏ డైరెక్టర్గానే ఉంటుంది అనుకుంటా. బికాస్ ఇట్ మీన్స్ సో మచ్ టు మీ దట్స్ వై. యా, బట్ యా, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ద ఆపర్చునిటీ. What you visualized when you heard it first? Yeah. And did we really manage to go beyond that? The film which you saw in your head. Yeah.
when you are writing it, Right. you know, Right. it matters so much whether you manage to go beyond it or not. Absolutely. To me, you know, that happened. So that's why I'm happy. Yeah. That happened. Yeah. Little, all this little I think that's where all the technicians will come in. Yeah, man. Everybody's And- magic works together. Correct. and When they did go into the next level. Definitely Yeah. gone into 100%.